కరీంనగర్ జిల్లా నందిగామ నియోజకవర్గం మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తన కార్యాలయం నందు వైసీపీ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్ఎం రబ్బానీ ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నేతలు పట్టణ తెదేపా కౌన్సిలర్లు తెదేపా నేతలతో కలిసి ఆయన్ని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సందర్భంగా మాట్లాడుతూ రబ్బానీ క్రమశిక్షణ నిబద్ధత కలిగి నాయకుడని వైసీపీ పార్టీ విధి విధానాలు వారు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను చూసి సహించలేక ఆ పార్టీని వీడి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన సందర్భంగా ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. రబ్బానీ మాట్లాడుతూ గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మైనార్టీ దుల్హన్ స్కీమ్ మరియు దుకాన్ మకాన్ మరియు రంజాన్ తోఫా మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువులకు విద్యార్థులను విదేశాలకు పంపించడం జరిగిందని, మైనార్టీలోనూ ఇలా మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని, వైసీపీ పార్టీలో మైనార్టీలకు సముచిత స్థానం లేదని, మాట తప్పటం మడమ తిప్పడం వైసీపీ పార్టీ నైజమని, ఒక్క ఛాన్స్ మాయలో అన్ని వర్గాల వారు వైసీపీ పాలనను నమ్మి మోసపోయారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజానికం ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని, బాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుపడతాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు అన్యాయం చేసింది, తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు దూరంగా ఉన్నారని, ఇది ఒక మైండ్ గేమ్. ఎవరైతే ఈ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారో ఇదే టీం 1999లో ఒకళ్ళిద్దరు పార్టీ వదిలి బయటికి వెళ్తే ఇదే గేమ్ను ఆడి స్టార్ట్ చేశారు. ఎంత స్టార్ట్ చేశారో అంతకి 10ఇంతలుగా మైనార్టీలు తెలుగుదేశంకు ఆకర్షితులై తెలుగుదేశం వెంట నిలబడి ఆ రోజు తెలుగుదేశం గెలుపుకు ముందు నిలబడి గెలిపించారని ఈ సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి రబ్బానీకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం అటెండ్ అయిన మా మైనార్టీ సోదరులకు శేఖర్ లీగల్ సెల్ అధ్యక్షులు కరీముల్లా గారు, అలీ బాషా గారు, షబ్బీర్ గారు, ఖాజా గారికి, సైదా గారు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గతంలో వైసీపీలో నందిగామ పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా పనిచేశాను. ముస్లిం మైనార్టీలో పార్టీలో మొదటి నుంచి ముస్లింలలో ఉన్న 3 వ్యక్తుల్లో ఏకైక వ్యక్తి నేను. ముగ్గురు ఉన్న ముస్లిం మైనార్టీలో ఫస్ట్ వైసీపీలో నందిగామ టౌన్లో. అలాంటిది పార్టీ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ఒక కమిట్మెంట్తో పార్టీలో పనిచేసిన వ్యక్తిని నేను. చెప్పింది ఒకటి చేసింది ఒకటి అనే టైప్లో అలా కష్టపడిన వాళ్ళకి వైసీపీలో అసలు గుర్తింపు అనేది లేదు. అలా డబ్బు దర్పం ఈరోజు కనిపిస్తుంది తప్ప పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకి గుర్తింపు అనేది లేదు. దానివల్ల నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను తెలుగుదేశం సిద్ధాంతాలని నమ్మి నేను ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ నందిగామ నేను మొదటి నుంచి చూస్తూ ఉన్నాను. నందిగామ నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులైన సౌమ్య గారు పార్టీలో కార్యకర్తలతో కానీ నియోజకవర్గ ప్రజలతో కానీ ఎలా వాళ్ళతో ఎలా మమేకమయ్యి వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ మంచి కోసం వాళ్ళకు రావాల్సిన నియోజకవర్గంలో ప్రతి పనిలో కూడా వాళ్ళకు అండదండలుగా ఉంటూ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వారి అండదండలు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలకు అంత ఆప్యాయతగా పలకరిస్తూ చూసుకుంటూ ఆ నియోజకవర్గాన్ని ఆ విధంగా కాపాడుకుంటూ వస్తున్నారు. వారి ఇవి ప్రవర్తన నాకు నచ్చి ఈ తెలుగుదేశం పార్టీలో ఇలాంటి కమిట్మెంట్ ఉన్న లీడర్ దగ్గర పని చేయాలి అని నేను కూడా నిశ్చయించుకొని
వారి అడుగుజాడల్లో ఈ నియోజకవర్గంలో నేను కూడా తెలుగుదేశం గెలుపు కోసం, అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్గా ఉన్న షేక్ రబ్బానీ గారు ఆ పార్టీకి రాజీనామా చేసి మా తెలుగుదేశం పార్టీలో చేరటాన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ తరఫు నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలకు ఏ విధంగా ఎలాంటి అన్యాయం జరిగిందంటానికి మన రబ్బానీ గారే ఉదాహరణ అండి. ఇంతకుమించి ఆ పార్టీ గురించి, ఆ పార్టీ మైనార్టీ చేసిన అన్యాయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పడం ఉద్దేశం కూడా నాకు లేదు. అదేవిధంగా వాళ్ళు ఒక విధమైన మైండ్ గేమ్ని స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు అన్యాయం చేసింది, తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు దూరంగా ఉన్నారని ఇది ఒక మైండ్ గేమ్. ఎవరైతే ఈ మైండ్ గేమ్ని స్టార్ట్ చేశారో ఇదే టీం 1999లో ఒకళ్ళిద్దరు పార్టీ వదిలి బయటికి వెళ్తే ఇదే గేమ్ను ఆడి స్టార్ట్ చేశారు. ఎంత స్టార్ట్ చేశారో అంతకి 10 మైనార్టీలు తెలుగుదేశం ఆకర్షితులై తెలుగుదేశం వెంట నిలబడి ఆ రోజు తెలుగుదేశం గెలుపుకు ముందు నిలబడి గెలిపించారని ఈ సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి రబ్బానీకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం అటెండ్ అయిన మా మైనార్టీ సోదరులకు షేక్ లీగల్ సెల్ అధ్యక్షులు కరీముల్లా గారు, అలీ బాషా గారు, షబ్బీర్ గారు, ఖాజా గారికి, సైదా గారు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.